మనం చూస్తున్న దృశ్యాలు కర్నూలు జిల్లా పాణ్యం మండలం కొండ జూటూరులోవి నానో కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణం గురించి ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ యజమాని శాంతిరామపై చెప్పులు, కుర్చీలు విసిరారు. ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, ఎందుకని నానో కెమికల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నారు? ప్రజల అభిప్రాయం ఏంటి? బిందు, ఈ నానో కెమికల్ ఫ్యాక్టరీ ఏదైతే పాణ్యం మండలం జూటూరు వద్ద నిర్మించాలని అనుకుంటున్నారో దాని వలన అనారోగ్యమైన సమస్యలతో పాటు పంట పొలాలు, పచ్చని పంట పొలాలు కూడా నాశనం అయ్యే అవకాశం ఉందని ప్రజలు ఏదైతే అక్కడ ఆ చుట్టు ప్రాంతంలో ఉన్న గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారో, ఇది గత 6 నెలల పాటు నుండి నానో కెమికల్ ఫ్యాక్టరీ వద్దు అని చెప్పేసి ప్రజలు జిల్లా కలెక్టర్ తో పాటు హెచ్ఆర్టీడీ అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని ఆశ్రయించడం జరిగింది. అయితే వీటిని ఏది పట్టించుకోకుండా ఖచ్చితంగా నానో కెమికల్ ఫ్యాక్టరీ నిర్మించాలని చెప్పేసి ఈ రోజు ఉదయం జిల్లా కలెక్టర్ తో పాటు నానో కెమికల్ సంబంధించిన సిబ్బంది కూడా అక్కడ హాజరి సేకరణ చేస్తున్నారు. అయితే మేము గత 6 నెలల పాటు నుండి మా యొక్క అభిప్రాయం చెప్తున్నప్పటికీ కూడా మీరు పట్టించుకోకుండా పదే ఇక్కడికి వచ్చి కెమికల్ ఫ్యాక్టరీ నిర్మిస్తామంటే మేము చూస్తూ ఉంటామని చెప్పేసి ప్రజలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నానో కెమికల్ ఫ్యాక్టరీని నిర్మించకూడదు అని చెప్పేసి వాళ్ళు కళాఖండిగా చెప్పారు. అయినప్పటికీ కూడా ఆ కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించిన సిబ్బంది ఖచ్చితంగా ఇక్కడ నిర్మాణం చేస్తాము, మీకు అన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు. ఈ మాటలు ఏమీ వినకుండా, ఎందుకంటే ఈ కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే చిన్నపిల్లలకు వాళ్ళ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొందని, పంటలు పండించుకునే పంట పొలాలు కూడా నాశనం అయ్యే పరిస్థితి ఉందని అక్కడ ఉండే గ్రామస్తులు ఒక్కసారిగా వారిపై యాజమాన్యంపై దాడి దిగారు. జిల్లా కలెక్టర్ సమక్షంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే జిల్లా కలెక్టర్ ఒకటే చెప్తున్నారు, ప్రజాభిప్రాయాన్ని మేము తీసుకున్న తర్వాత అదే రిపోర్ట్ ని మేము పైకి పంపిస్తాము, ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్తున్నారు. ఈ మాట పలుసార్లు చెప్పినారు. కానీ ఈ కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణం అనేది జరగకూడదని అక్కడ గ్రామస్తులు కళాఖండిగా చెప్తున్న పరిస్థితి. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.